నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల అంశము మనకి అంటే హిందువులందరికీ కూడా చాలా పవిత్రమైన అంశం. చాలా అక్కడికి వెళ్ళేసరికి ఎటువంటి వాడైనా అటెన్షన్తో పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా రెడీ అవుతారు, దర్శనం చేసుకుంటారు, ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటాం, ప్రతిదీ ఉంటుంది. బట్ వైసీపీ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తిరుమల యొక్క ప్రాశస్త్యాన్ని, తిరుమల యొక్క వైభవాన్ని, ఆనంద నిలయం యొక్క గొప్పతనాన్ని, వెంకటాచలం యొక్క ఖ్యాతిని తగ్గించే ప్రోగ్రాం పెట్టుకున్నారని అనిపిస్తుంది. ఫస్ట్ మహానుభావుడు ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయ్యారు. ఆయన పుట్టుపూర్వోత్తరాలకు వెళ్తే ఆయన ఒక మతానికి చెందిన వ్యక్తి. ఇక్కడ సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో అత్యంత ఉత్కృష్టమైన దేవస్థానానికి చైర్మన్ అంటే ఎవరు ఉండాలండి? మీరు కావాలంటే వికీపీడియాలో కూడా కొట్టి చూడండి. ముందు వికీపీడియాలో ఒక రకమైన రిలీజియన్ ఉంటుంది, మళ్ళీ దాన్ని మాడిఫై చేసుకొని వేరే రిలీజియన్ మార్చుకున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది గొప్పతనం? వాళ్ళకేం తెలుస్తుంది ఆ తిరుమల యొక్క ప్రాశస్త్యం? తెలియక్కర్లే. హుండీలోంచి ఆదాయం వస్తే చాలు, ఆ ఆదాయం పథకాల రూపంలో పథకాలకే ఇవ్వాలా? ఎన్ని చేస్తుంది టీటీడీ సేవా కార్యక్రమాలు? వాటికి దారి మళ్లించవచ్చు కదా. అబ్బే, రావడం, స్వామికి ఏదో దర్శనం చేసుకున్నాడు, బిల్డప్ ఇవ్వడం, వచ్చిన సారల్లా 700 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు హుండీలోంచి తరలించుకుపోవడం. ఎక్కడికయ్యా? పథకాలు దాని పేరు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏవేవి చేశారో అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళ మీద ఏదో వచ్చింది అలిగేషన్ అని చెప్పి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఎంత మీరు 19 నుంచి 24 మధ్యలో కరోనా తర్వాత ఎవరైతే తిరుమల వెళ్ళారో వాళ్ళకి అడిగితే అప్పుడు పరిస్థితులు చెప్తారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఒక వ్యక్తి క్లియర్గా వేరే మతానికి సంబంధించిన లాకెట్ కూడా మెడలో వేసుకొని కీస్ ఇవ్వడానికి వెళ్తే, తాళాలు ఇవ్వడానికి వెళ్తే ఇలా చూసి, నేను ఒక్కసారి ఆ మెడ వైపు చూసేసరికి ఇలా చూసి ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాను. అంటే నన్ను ఎవడేమీ చేయలేడు, నేను ఇలాగే మెడలో అది వేసుకొని మరి ఈ దేవస్థానంలో పనిచేస్తా అనేలాగా. క్యూ లైన్లో పాలు, పెరుగు, తర్వాత టీలు, పాలు, తర్వాత సాంబారనం, ఉప్మా ఏవో ఇచ్చేవారు, గంటల తరబడి ఉండే వాళ్ళకి. అవి తీసేశారు. అంటే రాకూడదు ఎవడు. దీని మీద విసిగిపోయి రూములు దొరకవబ్బా, దర్శనం బాగా అవదబ్బా అనేలాగా ప్లాన్ చేశారు. కల్తీ నెయ్యికి సంబంధించి వ్యవహారం బయటకు వస్తే ఇదే భూమన్ గారు ఏమన్నారు? అసలు ఇన్ని కోట్లు పెట్టుకునే టీటీడీ కనీసం ఒక ల్యాబ్ను పెట్టుకోలేదా? మరి మీరెందుకు పెట్టలేదు? గోశాలకు పరిస్థితి ఎంత హీనంగా ఉందని చెప్పి ఈయన ఫోటోలు పెట్టడం, మరి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ప్రక్షాళన చేయలేదు? ఎందుకు దాని మీద శ్రద్ధ తీసుకోలేదు? ఎందుకు ఒక తిరుపతి విజిలెన్స్ అధికారి అకస్మాత్తుగా మరణించాడు? ఎన్ని ఒకటా రెండా? అది పాపాల పుట్ట అనాలా, కుట్రల పుట్ట అనాలా? ఎలాగైనా తిరుమలకు సంబంధించింది రాజకీయం చేయాలి, ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురావాలి, భ్రష్టు పట్టించాలి, ఏదో ఒక మాట చెప్పి కూటమిని విడగొట్టాలి. ఎందుకంటే కూటమి విడిపోతే కానీ వీళ్ళకి మనుగడ లేదని ఎవడో ఒక మేధావి, ఒక రిటైర్డ్ లాయర్ ఎవడో చెప్తే ఇంకా కూటమిని విడగొట్టాలంటే మెయిన్ అంశము, సున్నితమైన అంశము దేవుడిది కాబట్టి తిరుమలది ఎంచుకున్నారు. అందులో ప్రధానమైన నాయకుడు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చైర్మన్గా పనిచేసిన దాఖలాలు ఉన్నాయిగా, ఆ అనుభవం ఉందిగా. అనుభవం ఊరికే పోతుందా? పైగా కానీ ఒకటి గుర్తుపెట్టుకుని వీళ్ళందరూ స్వామితో పెట్టుకుంటున్నారు. నిజంగా తమాషాకు కూడా, వెటకారానికి కూడా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేసేలాగా స్వామి మీద ఎలిగేషన్స్ తీసుకొస్తే, స్వామి ఆనంద నిలయం చుట్టూ రాజకీయంగా నడిపిస్తే ఇంకా స్వామి చూసుకుంటారు. చూసుకునే గడియలు దగ్గర పడాయని అనుకుంటున్నాను. మనం వెయిట్ చేద్దాం, దాని గురించి చూద్దాం. నమస్తే.